ప్రధానంగా మనకు అవకాశం కల్పించిన ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులపై ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. వీటిని వెంటనే సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలని హితవు పలికారు. అదేవిధంగా మీ తీరు మారకపోతే తన పద్ధతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పవన్ హెచ్చరించారు. పార్టీకి నష్టం తెచ్చే చర్యలకు పాల్పడవద్దని జనసేన ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. పార్టీ మూలాలు ఎవరు మర్చిపోవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపించే కూటమి విషయంలో ఎవరు ఎక్కడ ఏమి మాట్లాడినా జాగ్రత్త వ్యవహరించాలని, అంతా ఏకాభిప్రాయంతో ఉండాలని చెప్పారు. నియోజకవర్గాల్లో ఇక నుంచి అయినా ఫోకస్ ఎక్కువ పెట్టాలన్నారు. నియోజకవర్గాల్లో సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం కోరుకున్నాను, అధికారం రాకముందు ఉన్నంత బలం అధికారం వచ్చిన తర్వాత ఎవరి కాలం ఇట్లా లూజ్గా అయిపోయాం, వదులుగా ఉన్నారు అందరూ. పంతాలు వచ్చేస్తున్నాయి, కోపాలు వచ్చేస్తున్నాయి. దీనికే మనం పార్టీ పెట్టింది. మీ కష్టాలు ఎప్పుడన్నా ఒకసారి చూడండి అందరూ. ఎవరు ఎటు వెళ్ళినా కానీ ఈ పార్టీతో ముందుగా. ఎందుకంటే మనందరి కమిట్మెంట్ మేము ప్రామిస్ చేసినప్పుడు జనం ఎందుకు ఇవ్వాలి? 164 సీట్స్ ఎందుకు ఇవ్వాలి? ఏ బేసిస్లో 21 ఎంపీస్ 164 సీట్స్? దేనికంటే వాళ్ళు నమ్మారు. వీళ్ళందరూ కూర్చొని ఒక కష్టపడతారు. వాళ్ళు నిజంగా చెప్తాను, జనం ప్రజలకున్నంత అవగాహన మన కేడర్లో కొంత కొరబడింది, నాయకత్వంలో కొంత కొరబడింది. వాళ్ళు ఇంకా బ్రాడ్ మైండెడ్తో ఉన్నారు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మీ టైం మిమ్మల్ని అడుగుతారు, మా బాధ విను, మా కష్టం విను. ఎంత నా ఉదాహరణకి చాలాసార్లు ఎడ్యుకేషన్ శాఖ గురించి వస్తాయి, వేరే శాఖల గురించి నా దగ్గరికి వస్తుంటే నేనేమింటానంటే, అమ్మ నా శాఖ కాదు కానీ నేను వింటానంటే, అన్న నాకు తెలుసు, మా సమస్య వినన్నా చాలు. మనం వినటానికి కూడా ఓపిక లేదు. మనల్ని ఎవరన్నా ఎందుకు ఆపుతారు చెప్పండి? మన నియోజకవర్గాల్లో మనం పని చేసుకుంటూ వెళ్తే మనల్ని ఎవరు ఆపగలరు? వాటాలు కావాలంటేనే గొడవలు అవుతాయి తప్ప పని చేయాలనుకుంటే గొడవలు రావు. నేనేం పెట్టుకున్నా, నేను వచ్చింది, నేను నిజంగా నాకు డబ్బులే కావాలంటే మన సినిమాలు ఉన్నాయి, మనం చెప్తా ఉన్నాను. ఐ లీడ్ ఎ వెరీ లగ్జూరియస్ లైఫ్. ఇఫ్ ఐ వుడ్ బీ ఇన్ సినిమా, ఐ కెన్ లీడ్ అన్ ఎక్సలెంట్ లైఫ్. ఎండ పడకుండా నీడ పట్టున నా సన్నిహితో ఒక ఆయన చెప్తూ ఉంటారు, నువ్వు డేట్స్ ఇస్తే మేమే ఒక కథ అనుకొని, నువ్వు నీకు గొడుగు పట్టుకోవడానికి ఒకళ్ళు, షార్ట్లో పడితే నీకేం దెబ్బ తగిలి కట్టడానికి ఇంకో ఫిజియోథెరపిస్ట్, ఇంతమందిని పెట్టుకొని మేమే కథ ఆలోచించుకొని మేమే కష్టపడి నువ్వు వచ్చి జస్ట్ 4 యాక్టింగ్ చేస్తే చనిపోద్ది, నీ డబ్బులు ఇస్తాం. అలాంటిది నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు వెళ్ళి కూర్చొని రోడ్ల మీద కూర్చుంటా, వాళ్ళతో పడతావు వీళ్ళతో పడితే ఏంటి నీకు కర్మ అండి? ఇది నా దేశం అంటే నాకు పిచ్చి అండి, ఇది నా మ్యాడ్నెస్. నా బాధ ఎక్కడ ఉంటుందంటే, నన్ను భారతీయుడిగా పెంచారు అందరూ. భారతదేశంతో భారతీయత అని పెంచారు. భారతీయత అని పెంచి తమిళనాడులో ఉన్నప్పుడేమో నువ్వు గొల్టీ అని చెప్పి, నువ్వు తెలుగు రివర్స్ చెప్పి నువ్వు గొల్టీ అని చెప్పి అక్కడ తిట్టి, మరి మన దేశం, మన తెలుగు రాష్ట్రం అంటే నువ్వు తెలంగాణకు, నేను ఆంధ్ర వాడిని అయిపోయి, ఆంధ్రాకి వస్తే నువ్వు ఏ కులం, ఈ కులానికి నీకు సంబంధం లేదు, అసలు ఏ పిఠాపురం వెళ్తే అసలు నువ్వు నేటివే కాదంటున్నాను నన్ను. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అంటే ఎక్కడికి వెళ్తే ఎక్కడ పారిపోతాయి ఈ దేశంలో? సో నాకేనంటే ఇది షార్ట్స్ ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇది అంటే ఇది బేసిక్గా డివిజివ్నెస్ ఇస్ అ డిసీజ్ ఇన్ హ్యూమన్ నేచర్. దాని ఏం తప్పు పట్ల, అది పార్ట్ ఆఫ్ నేచర్ అంతే, ఇంక మనం ఏం చేయలేం దానికి. బట్ హౌ డు వి అడ్రస్ ఇట్? నా దగ్గరికి 100 ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. నేను ఇట్లా వాక్య చూస్తూ ఉన్నాను, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, ఇంత చేస్తారు, అవును ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. మరి కార్యకర్తలు చెప్తూ ఉంటారు, జన సైనికులు చెప్తూ ఉంటారు, పంతాలు వచ్చేస్తున్నాయి, కోపాలు వచ్చేస్తున్నాయి. దీనికే మనం పార్టీ పెట్టింది. మీ కష్టాలు ఎప్పుడన్నా ఒకసారి చూడండి అందరూ. చాలామంది నాకు అర్థం కానీ ఏముంటాయి, నాకు కింద స్థాయి నుంచి పార్టీని నడిపిన రోజుకి కనీసం ఒక 2008 నుంచి ఇప్పుడు దాకా కొన్ని లక్షల మందిని కలిసి ఉంటారు, ఫేస్ బై 1-on-1. ఒక సీజన్లో కనీసం 10,000 మంది కలిసి మనోహర్ కానీ కూర్చొని రోడ్డు మీద. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ వచ్చింది, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం. ఎలా వచ్చిందండి? మేము రోడ్డు మీద వెళ్తుంటే కూర్చొని బండి ఆపితే చెప్పాను, మాకు ఇది సమస్య, వీ మేడ్ ఇట్ ఎ పాయింట్. అట్లా ఎన్ని సమస్యలను అలా చేసుకున్న సమస్యలు మనం హైలైట్ చేసుకోలేకపోతున్నాము. ఇవన్నీ బ్రాడ్గా డిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇవన్నీ. కానీ ప్రాసెస్లో మనందరం అధికారం రాకమున్న ఉన్నంత ఐక్యత
అధికారం రాకముందునంత ఉన్నంత పోరాట పటిమ అధికారంలోకి వచ్చా కొరవడ్డాయి. అందరూ మెత్తబడిపోయారు. నేను మెత్తబడలేదు. నాకున్నది ఏంటంటే ఐ హావ్ గాట్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. పార్టీని ఎలా నడపాలి, కొన్ని చేద్దామంటే ఇది కూర్చొని ఒక 100 మంది మేధావులు కూర్చొని కలిపిన పార్టీ కాదు. నా ఆవేదనో నా కోపమో కింద పడో మీద పడో నలిగి తర్వాత చాలామంది మనోహర్ గారు లాంటి పెద్దలు మీలాంటి పెద్దలు అందరూ వస్తే ఇప్పుడు ఫామ్ అవుతుంది పార్టీ. ఇప్పుడు నేను ఏం కోరుకున్నాను, అధికారం రాకముందు ఉన్నంత బలం అధికారం వచ్చిన తర్వాత ఎవరి కాలం ఇట్లాగా లూజ్గా అయిపోయాం, వదులుగా ఉన్నారు అందరూ. ఇట్స్ అ టైమ్ టు కమ్ బ్యాక్. పదవి లేకపోతే ఏమి చచ్చిపోతామంటే. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చూస్తాను, కొంతమంది బీజేపీలో వాళ్ళు ప్రధాన కార్యదర్శులుగా చేస్తుంటారు. ఒక ఖద్దరు చొక్కా, చేతికో సంచి. వాళ్ళ పని ఏంటంటే పార్టీ కోసం పనిచేయడం అంత. వాళ్ళు దేశం కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ అయితే దాని వింగ్, పొలిటికల్ వింగ్ ఇస్ బీజేపీ. దానికోసం వాళ్ళ నుంచి వచ్చే ఒక వ్యవస్థ. వాళ్ళు చూస్తాం, మీరు ఎక్కడ ఉంటారని అడిగితే మేము హోటల్స్లో ఏమన్నా, మాకు ఎవరు హోటల్స్ ఏమరు, మా కార్యకర్తల ఇళ్ళలో మేము ఉంటాం. We take it forward. They're madly committed about their ideology. ఐడియాలజీతో ఎంతమంది ఏకీపిస్తారు, ఏకీపించారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మనం నేర్చుకోవాల్సింది అది. రాగానే ఎలక్షన్ టైంలో హడావుడి నాకేంటంటే ఐఎమ్ వెరీ క్లియర్, దిస్ పార్టీ విల్ గో ఆన్. వెరీ వెరీ క్లియర్. ఎవరు ఎటు వెళ్ళినా కానీ ఈ పార్టీతో ముందుకెళ్తాం. నాకు క్యాడర్ క్షేమం చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే జన సైనికులు వీరమహిళ లేకుండా పార్టీ లేదు. కానీ ఇది పదవులకు సంబంధం లేదు, అది నేను చెప్తాను. మనోహర్ గారికి ఏ పదవి ఉందండి అసలు? ఆయన దాన్ని తిట్లు ఇంకెవరు తినలేదు ఈ మధ్యగా మా పార్టీలు ప్రత్యేకంగా. ఏమి చేసినా అది ఆయన పాపాలు పైరులాగే ఇప్పుడు ఇంకొంతమంది భరిస్తున్నారు. ఇప్పుడు